వేడివేడిగా పూరి తినాలనిపించినాక ఇక ఆగుతామా, సరే పదా అనేది ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పూరికి కాంబినేషన్ పూరి కర్రీ కదా, కర్రీ లేకపోతే ఏం బాగుంటుందబ్బా అని సో ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేశాను. మనం ఏంటి మల్టీ టాస్కర్, సో ఇంకా 2 స్టవ్ల మీద 2 ప్రాసెస్ అయితే స్టార్ట్. సేమ్ హోటల్ స్టైల్లో పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు తెలిసిందే కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం శనగపప్పు అండ్ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని, అలాగే కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలా. వాటర్ మరుగుతున్నప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వాటర్లో కలిపి పెట్టుకోవాలా. ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకొని అది మరుగుతున్న వాటర్లో యాడ్ చేసేసేయాలా. పిండి యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలా, ఎందుకంటే శనగపిండి కదా సో ఇంకా ముద్దల్లాగా అయిపోతుంది, కిందికే అంటుకుపోతుంది. సో ఇంకా అలానే కలుపుతూ ఉండాలా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలా. అండ్ వీలైతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లఫీ పూరీతో ఆ కర్రీతో తింటూ ఉంటే కాంబినేషన్ అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.